నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కాలకాల చక్ర ఛానల్కి స్వాగతం. శని సింగాపూర్ గ్రామంలో ఏ ఇంటికి తలుపులుండవు. శనీశ్వరుడే కాపాడుతున్నాడని నమ్మే శని సింగాపూర్ విశేషాలు. మహారాష్ట్రలోని శని సింగాపూర్ గ్రామంలో ఇళ్లకు తలుపులు తాళాలు ఉండవని ప్రసిద్ధి. ఆరు బయట స్వయంభూగా కొలువైన శనీశ్వరుడే తమ సంపదను కాపాడుతున్నాడని స్థానికుల విశ్వాసం. సాధారణంగా మన వస్తువులను సంపదను భద్రపరచుకోవడానికి ఇల్లు కట్టుకొని భద్రత కోసం తలుపులు కిటికీలు వంటివి అమర్చుకుంటాం. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు, వేరే ఊరికి వెళ్ళేటప్పుడు తలుపులకు భద్రంగా తాళాలు వేస్తాం. అయితే నివాసయోగ్యంగా ఉన్న ఒక గ్రామంలో మాత్రం ఇళ్లకు ఎటువంటి తలుపులు ఉండవు. కేవలం ప్రజల ఇళ్లకే కాకుండా పోస్ట్ ఆఫీస్, ఆసుపత్రి తదితర ప్రభుత్వ భవనాలకు కూడా ఎటువంటి ద్వారాలు ఉండవు. అక్కడ ఉన్న ఒక దైవం తమ సంపదను రక్షిస్తుందన్న నమ్మకమే ఇందుకు కారణం. ఈ విచిత్రమైన గ్రామం ఎక్కడుంది, ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. గ్రామ చరిత్ర. ఈ గ్రామ చరిత్ర నిన్న మొన్నటితో 10-15 ఏళ్ల నాటితో కాదు. కలియుగం ప్రారంభం నుంచి కూడా ఈ గ్రామంలో ఇటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ప్రజలు పక్క ఊరికి వెళ్ళినా కూడా ఇంటికి తలుపులు బిగించి వెళ్లరు. తలుపులే లేనప్పుడు ఇక దానికి గొళ్ళాలు, తాళాలు, ఊసు అసలే లేదు. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచుతున్న ఈ గంత వహించిన గ్రామం మన దేశంలోనే ఉంది. ఆ గ్రామం ఏమిటి, ఎక్కడ ఉంది, గ్రామం విశిష్టతలు తదితర విషయాలు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్లో ఉన్న ఈ ఆలయం శనిదేవుని ముఖ్య పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆ పరమాత్ముడు ఆరుబయటే వెలిసి ఉంటాడు. ఇక్కడ శని భగవానునికి ఎటువంటి ప్రత్యేక దేవాలయం ఉండకపోవటం ఇక్కడ ఉన్న విశిష్టత. తాను అనంత స్వరూపుడని ప్రజలకు తెలియజేసే క్రమంలోనే శనీశ్వరుడు తనకు దేవాలయం అవసరం లేదని ఇక్కడ వారికి చెప్పినట్లు స్థానిక కథనం ద్వారా తెలుస్తోంది. స్వయంభుడు. శనిసింగనాపూర్ అనే గ్రామం మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన షిరిడి నగరానికి, ఔరంగాబాద్ నగరానికి మధ్య నెలకొని ఉంది. ఇక్కడ శనిదేవుడు స్వయంభూగా వెలిసినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ వెలిసి ఉన్న శనిదేవుని నల్లని గంభీరమైన రాతి విగ్రహం ఏ కాలానికి చెందిందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. పూర్వం ఇది ఒక కుగ్రామం. పూర్వం శనిసింగనాపూర్ ఒక కుగ్రామం. స్థానిక భక్తులు చెప్పే కథనం ప్రకారం స్వయంభుడైన శనీశ్వరుడు అనాదిగా ఇక్కడే కొలువై ఉన్నాడు. కలియుగం ప్రారంభం నుంచి ఈ ఆలయం ఉనికిలో ఉన్నట్లు నమ్ముతారు. అంతటి పురాతనమైన క్షేత్రం అయినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ ఆలయం లేకపోవటం విశేషం. ఇక్కడ శని భగవానునికి ఆలయం నిర్మించాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. స్థల పురాణం. పూర్వం ఒక గొర్రెల కాపరి అటువైపు వెళ్తూ తన చేతిలో ఉన్న కర్రతో ఈ రాతిపై గట్టిగా కొట్టగా వెంటనే ఈ రాతి నుంచి రక్తం స్రవించడం మొదలైంది. వెంటనే అక్కడ ఒక ప్రశాంతమైన వెలుగు ప్రసరించింది. ఊహించని ఈ సంఘటనతో గొర్రెల కాపర్లు దిగ్భ్రాంతి చెందారు. ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామం మొత్తం చేరిపోయింది. వెంటనే పల్లె మొత్తం ఈ అద్భుతాన్ని చూసేందుకు తరలి వచ్చింది. స్వప్న సాక్షాత్కారం. అదే రోజు రాత్రి శనీశ్వరుడు ఒక గొర్రెల కాపరికి స్వప్నంలో దర్శనమిచ్చి తాను శనీశ్వరుడని, అద్వితీయంగా కనిపించుతున్న ఆ నల్లరాయి తన స్వయంభూ స్వరూపమని స్వామి ప్రకటించారు. అప్పుడు ఆ గొర్రెల కాపరికి భక్తితో స్వామిని ప్రార్థించడమే కాకుండా తన తప్పును క్షమించమని వేడుకున్నారు. తన తప్పుకు శిక్షగా తాను స్వామివారి ఆలయం నిర్మిస్తానని ప్రాధేయపడ్డాడు. ఆకాశమే హద్దుగా. శని భగవానుడు గొర్రెల కాపరితో ఆకాశం మొత్తం తనకు నీడ అని చెప్పాడు. తాను సర్వేశ్వరుడని చెప్పడమే కాకుండా తనకు ఎటువంటి దేవాలయం అవసరం లేదని స్పష్టం చేశాడు. తాను బహిరంగంగా భక్తులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండటమే ఇష్టమని, అందుకే తనకు ఎలాంటి ఆలయాలు నిర్మించవద్దని చెప్పాడు. ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాల్లో తప్పకుండా తైలాభిషేకం చేయమని శనీశ్వరుడు గొర్రెల కాపరికి చెప్పెను. దీంతో గొర్రెల కాపరి ఆలయ నిర్మాణం ప్రయత్నాన్ని విరమించాడు. దొంగల భయం లేదు. శనిదేవుడు గొర్రెల కాపరితో తన అనుగ్రహం వల్ల ఈ గ్రామానికి దొంగల భయం ఉండదని మాట ఇచ్చెను. అందుచే ఈ రోజు వరకు కూడా శనీశ్వర స్వామిని ఎటువంటి కప్పు లేకుండా ఆరుబయట దర్శించుకోవచ్చు. ఈ రోజు వరకు ఈ గ్రామంలో ఏ ఇంటికి, దుకాణానికి, ఆలయాలకు కూడా తలుపులు ఉండవు. తపాలా కార్యాలయాలకు కూడా తలుపులు తాళాలు ప్రసక్తి లేకపోవటం విడ్డూరం. తలుపులు లేకుంటే దొంగలు రారా అంటే నిజంగానే రారు. ఇక్కడ దొంగతనం చేయాలంటే ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడాల్సిందే. శనిదేవుని మహత్యం వల్ల అందుకే ఇక్కడ ఎవరు దొంగతనం చేయటానికి సాహసించరు.
వ్యాపార సంస్థలు కూడా శనిదేవుని పట్ల ఉన్న భయభక్తుల కారణంగా ఆలయం నుంచి 1 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణాలు మొదలైన వాటికి తలుపులు కానీ తాళాలు కానీ ఉండవు. కలియుగం ప్రారంభం నుంచి ఈనాటి వరకు శనిసింగనాపూర్ గ్రామంలో దొంగతనాలు, దోపిడీలు జరగవు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులే కాకుండా పోలీసు రికార్డులు కూడా స్పష్టం చేస్తున్నాయి. దొంగతనానికి ప్రయత్నిస్తే మరణం తథ్యం. ఒకవేళ ఎవరైనా బయట నుంచి వచ్చిన వారు ఇవన్నీ నమ్మకుండా దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే అక్కడికక్కడే ఊరు పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకొని చచ్చిపోయారు. మరికొందరు దీర్ఘకాల అనారోగ్య, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధ రకాల శిక్షలు అనుభవించారు. ఈ విషయాన్ని అక్కడ వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇలా దొంగతనానికి పాల్పడేవారు ఆరోగ్యంగా ఉన్న తదుపరి వారంలోపు పేరు తెలియని రోగాలతో బాధపడి చనిపోయారని వారు స్పష్టం చేస్తున్నారు. తైలాభిషేకం. శనీశ్వరుని కృపకు పాత్రలు కావాలని వేల మంది భక్తులు ప్రతిరోజు ఈ శనిసింగనాపూర్ దర్శిస్తారు. ప్రత్యేకించి శనివారం, శనిత్రయోదశి, ఈ శని జయంతి వంటి ప్రత్యేక రోజుల్లో ఈ ఆలయ ప్రాంతమంతా విపరీతమైన రద్దీగా ఉంటుంది. బయట ఊర్లకు వెళ్ళిన ఇప్పటికీ ఈ శనిసింగనాపూర్లో ఉన్న దాదాపు 6,000 మంది ప్రజలు తమ ఇళ్లకు తలుపులు బిగించుకోరు. 24 గంటలు ఆ ద్వారాలు తెరుచుకునే ఉంటాయి. ప్రజలు ఎటువంటి భయం లేకుండా ఉంటారు. ఇతర ఊర్లకు వెళ్లే సమయంలో కూడా తమ ఇంటికి గొళ్ళెం, తాళాలు వేరు. తాము ఎక్కడికి ఎన్ని రోజులు వెళ్ళినా ఆ శనీశ్వరుడు తమ సంపదను కాపాడుతారని ఇక్కడ వారి నమ్మకం. ఇంతటి మహత్యం ఉన్న ఈ గ్రామాన్ని మనం కూడా సందర్శించి శని భగవాన్ని అనుగ్రహం పొందుదాం. ఓం శనిశ్చరాయ నమః. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు అని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. మా కాలకాల చక్ర ఛానల్ చేసిన ఈ చిన్న ప్రయత్నం మాత్రమే అని భక్తులు గమనించాలని మనవి.